సార్ రేపు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? కొత్త మద్యం తీసుకొస్తుందని చెప్పిన రాజధాని కట్టాలా, మెయిన్ రాజధాని కట్టాలంటే డబ్బులు కావాలా ఏంటి? మరి డబ్బులు కావాల్సినప్పుడు ఇవన్నీ పెంచాలి కదా, మద్యం తీసుకురావాలి కదా, కొత్త మద్యం ఏంటి అందరూ తాగాలి కదా, పాడైపోవాలి కదా, అంతే కదా. మరి అందరూ కొత్త మద్యం అంటే మరి మామూలు మద్యం కాదు ఏంటి, కరోనా కన్నా పెద్ద మద్యం ఇది. అందుకని అందరూ అదే కావాలంటున్నారు, వాళ్ళు కావాలన్నారు, వీళ్ళు ఇస్తున్నారు, కానీ మనం ఏం చేయలేము అది. వైసీపీ వాళ్ళు అంటున్నారు పిల్లలకి తల్లికి వందనం వేయకుండా ఈ మద్యం తీసుకురావటం ఏంటని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ వాళ్ళు ఏముంది, వాళ్ళు వాళ్ళ హయాంలో వాళ్ళు ఇచ్చారు ఏంటి, కాదంటున్నారు అని చెప్పారంటే అది వీళ్ళకి నచ్చలా, అందుకని తీసేస్తున్నారు అంతే. కాదు మరి తక్కువ రేటుకి ఇస్తే ప్రజల ఆరోగ్యానికి మరి హానికరం కదా. పోతే పోనీ, ప్రజలుగా పోయేది మనం కాదు కదా, ఇప్పుడు నాయకులు కాదు కదా పోయేది, ప్రజలు పోతారు. నష్టమైన ప్రజలు పోతే కొత్త వాళ్ళు పుడతారు, అవును కదా, కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, అట్లాగే. ఈ పాలసీని తీసుకురావటం మరి కరెక్టేనంటారా? కరెక్ట్ అంటారని చెప్పినంటే తెలియని వాళ్ళేమో కరెక్ట్ అంటారు, తెలిసిన వాళ్ళు కాదంటారు. దానికి మనం ఏం చెప్తాం? రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఏంటి, ఏది మంచిది అయితే అది చేసుకోవడమే. వైసీపీ అంటుంది ఈ సూపర్ 6 పథకాలు పెట్టారు, వాటిని అమలు చేయకుండా ఈ మద్యం తీసుకురావటం పాలసీ ఏంటని కూడా వైసీపీ అంటున్నమాట. వాళ్ళ పథకాలు వాళ్ళకి నచ్చినాయి, వైసీపీకి ప్రజలకు నచ్చినాయి ఏంటి, ఇవాళ ప్రజలకు నచ్చలేదు అని తీసేశాడు ఆయన. ఇదేముంది, డబ్బులు లేక తీసాడు అంతే, ఖజానాలో డబ్బులు లేవు అందుకని తీసాడు ఆయన. సృష్టిస్తానన్నాడు ఖజానా, నీకు సృష్టించారు ఖజానా. రేపు రాజధాని కట్టుకోవడానికి ఖజానా కావాలి కదా, మరి అటువంటిప్పుడు రాజధాని ఎట్లా కడతారు చెప్పండి? ఈ రకంగా ఆయన మద్యం పెంచుకోవడం, లేకపోతే ట్యాక్సీలు పెంచుకోవడం, ఏదో రకంగా పెంచుకుని మోడీ గారిని అడిగి పెంచుకుని రాజధాని కట్టాలి. ప్రభుత్వం కూడా బాధితులకు 25,000 సహాయం అందించింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? ఇప్పుడు పోతే అభిప్రాయం మంచిదే, ఇచ్చారు మంచిదే, ఎవరు ఇవ్వనప్పుడు. మరి ఇది ఇన్నాళ్ళ మట్టి రాలా, ఎందుకు వచ్చిందో అర్థం కాదు ప్రజలకి. ఇప్పుడు ఈ ఫ్లడ్ ఇన్నాళ్ళ మట్టి రాలేదు, ఎందుకు వచ్చిందో ప్రజలకే అర్థం కాల, ఇచ్చారని సంకలు కొడుతున్నారు, ఇంక మనం ఏం చేయలేం. మరి కొంతమంది బాధితులు వాడికి కుడివిస్తే పండగ అర్థం కదా, మొత్తం లక్షలు పోయినాయి ఇళ్లలో, అది కూడా పేదవాళ్ళ దగ్గరే పోయినాయి. అక్కడ సిగ్నగరు, నాయకాపురం, బాంబే కాలనీ, వీళ్ళంతా పేద ప్రజలే, వాళ్ళే పోయినాయి. డబ్బున్న వాడు ఎవడే పోలా, 10,000 ఇచ్చారు, సంగలు కొట్టారు ప్రజలు, ఆనందంగా ఉంది. ఏం చెప్తాను చెప్పు. మంత్రి బాధితులు అమౌంట్లు మాకు ఇంకా పడలేదని చెప్పేసి అంటున్నారండి. ఏం చెప్పినంటే వాళ్ళు రాసుకోవడం పొరపాటు, కొంతమంది రాసుకున్నారు, కొంతమంది రాసుకోలేదు, వాళ్ళు కూడా పడలేదంట. మరి ఇక్కడ వాళ్ళకి మరి ఏం చెప్తాను చెప్పు. అందరికీ ఇవాళ మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరికి 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చామని చెప్తారు అని చెప్తారు. వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డికి హిందువులంటే గౌరవం లేదు, దేవుడు అంటే భక్తి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమండి, ఆయన 3 మతాలను ఎత్తి మీద పెట్టుకున్నాడు ఏంటి, వీళ్ళు ఎవరు మతాలను ఎత్తి మీద పెట్టుకోవాలా, ఆయన ఒక్కడే పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు ఏంటి. బైబిల్ని ఎత్తి మీద పెట్టుకున్నాడు, ఖురాన్ ఎత్తి మీద పెట్టుకున్నాడు, అదేది ఇంకోటి హిందూ మతాన్ని ఎత్తి మీద పెట్టుకున్నాడు, అందరినీ ఎత్తి మీద పెట్టుకున్నాడు ఆయన, కానీ ఎవరు గౌరవించాలి ఆయన్ని, అర్థం కదా. ఒక మోడీనే గౌరవించారు పాపం. మోడీ గారు మాత్రం మహాభక్తుడు అన్నమాట, అందుకని ఆయన పేరు చెప్పుకొని ఓట్లన్నీ అటు వేశారు. ఆయన ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి కట్టబెట్టారు పట్ట, బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళినా కానీ దేవుని లడ్డూ ప్రసాదం తినలేదు, అక్షంతలు వేస్తే దువ్వెంత తూడ్చుకున్నాడు అంటున్నారేంటి? అయితే అండి, అది ఎవరో తెలియదు, మరి దాని మీద కమిటీ చేశారు, ఆ కమిటీ తేలుస్తుంది, ఇది నిర్ధారణ కమిటీ చేశారు, ఆ నిర్ధారణ తేలుస్తుంది. అది భగవంతుడు ఎవరిని శిక్షిస్తారో భగవంతుడే శిక్షిస్తారు, కానీ వీళ్ళు ఎవరు శిక్షించడానికి వీలు లేదు ఏంటి, శిక్షించడానికి వీళ్ళకి అర్హత లేదు,
భగవంతుడే శిక్షించాలి. అది ఎవడో ఎప్పుడు చూస్తాడో అప్పుడు చూసి వాడిని శిక్షిస్తాడు. ఈలోపు వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఎవరో ప్రజలంతా వెళ్ళిపోతారు. ఆయన దేవుడు సృష్టించేటప్పటికీ ఈ ప్రజలంతా వెళ్ళిపోతారు. ఆయన ఒక్కడే మిగులుతాడు దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నన్ను వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం కూడా చేయట్లేదు కూటమి ప్రభుత్వం అంటుంది. నిజమేనంటారా? నిజమేనంటారని చెప్పంటే ఈలోపు పేపర్లో చూసాం ఏంటి, వెళ్ళొద్దన్నారు. మరి ఆయన తండ్రి తలంబరాలు మోసుకెళ్ళాడు ఒకప్పుడు, ఆయన కూడా మోసుకెళ్ళాడు. మరి అర్హుడు కాదు అని చెప్పారంటే అది న్యాయస్థానం చేర్చాల. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు, లోపలికి రావాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టే రావాలని చెప్పేసి. భారతదేశంలో మతస్థులు చాలామంది ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు ఏంటి, రకరకాల దేవుళ్ళ మీద నమ్మకం ఉండి ప్రజలు బతుకున్నారు భారతదేశ ప్రజలు ఏంటి. ఏ ఒక్కరు కూడా ఏ దేవుడిని కూడా భ్రమించడానికి హక్కు లేదు ఏంటి. ఎవరు మతాల అభిమానం వాళ్ళకు ఉంటుంది ఏంటి. వాళ్ళ భక్తి మీద బతుకుతారు, అలా బతకనివ్వండి జనాన్ని. అంతేగాని వాడి గొప్ప ఈడి గొప్ప అనేది ఏం లేదు. సాయిబాబా ఉన్నాడు, ఆయన అన్ని మతాలు ఒకటే అని చెప్పిన అన్నాడు ఆయన ఏంటి, మహానుభావుడు. మరి అటువంటిప్పుడు ఈ మతాల గురించి ఎందుకు? ఎవరి మతాన్ని వాళ్ళ బతకని, ఎవరి మానాన్ని వాళ్ళ బతకని.